నెక్స్ట్ మనం నల్గొండ వెళ్దాం. నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో డీటెయిల్స్ అందించడానికి. కిరణ్ చెప్పండి, సూర్యాపేట జిల్లాలోనైతే కాంగ్రెస్ లో వర్గపోరు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఈ కాంగ్రెస్ ఏదైతే సీట్ల పంపిణీ విషయంలో వర్గపోరు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. రామిరెడ్డి దామోదర్ రెడ్డి రమేష్ రెడ్డి మధ్య వారు మొదలైనట్టుగా తెలుస్తుంది. ఎవరైతే రేవంత్ రెడ్డి శిష్యుడిగా పటేల్ రెడ్డి అనే అతను ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మాజీ మంత్రిగా దామోదర్ రెడ్డి పనిచేసిన సంఘటన అయితే మనం చూస్తూ ఉన్నాం. ఈ వర్గపోరు విషయంలో కాంగ్రెస్ టికెట్ విషయంలో కీచులాట్లు మొదలైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఇక సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గానికి వచ్చినట్టయితే గతంలో మాజీ మంత్రిగా పనిచేసి సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి 2009లో నుంచి అతను అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసి మంత్రిగా కూడా పనిచేశాడు. అయితే గత కొద్ది రోజుల క్రితం టీడీపీ నుంచి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చాడో అతని వెంట సీతక్కతో పాటు నల్గొండ జిల్లాకు చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా సూర్యాపేట నియోజకవర్గం చెందినటువంటి పటేల్ రమేష్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. గత ఎన్నికల్లో రామిరెడ్డి దామోదర్ రెడ్డి చివరి నిమిషంలో టికెట్ తెచ్చుకొని పోటీ చేయగా చివరి వరకు కొట్లాడినటువంటి పటేల్ రమేష్ రెడ్డి చివరి నిమిషంలో టికెట్ రాక నిరాశ చెందడం జరిగింది. అయితే ఈసారి మరో 6 నెలల్లో రానున్న ఎన్నికల్లో తప్పకుండా నాకు టికెట్ వస్తుందన్న ఆశాభావంతో పటేల్ రమేష్ రెడ్డి ఉండగా మాజీ మంత్రి అయినటువంటి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో తానే గత సీనియర్నని నాకు అడ్డు ఎవరు లేరని కూడా ఆయన కార్యకర్తల సమావేశంలో వ్యాఖ్యానించడము, పటేల్ రమేష్ రెడ్డి ఏమైనా కార్యక్రమాలు చేసినప్పటికి కూడా అతని యొక్క అనుచరులు కానీ అతను కానీ కార్యక్రమాలు చేస్తే ఆ యొక్క కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్ ఠాగూర్ కోదాడలో నిర్వహించినటువంటి ఒక సమావేశంలో ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరిగింది. అయితే రామిరెడ్డి దామోదర్ రెడ్డి పటేల్ రమేష్ రెడ్డి మధ్య తీవ్రమైన పోరు నడుస్తుండటంతో సూర్యాపేటలో ఉన్నటువంటి నియోజకవర్గంలోని కార్యకర్తలు పటేల్ రమేష్ రెడ్డి వైపు ఉండాలా లేకపోతే రామిరెడ్డి దామోదర్ రెడ్డి వైపు ఉండాలని సందిగ్ధంలో పడ్డారు. అయితే పటేల్ రమేష్ రెడ్డి మాత్రం తాను రేవంత్ రెడ్డి వర్గంలో ఉన్నానని తనకు టికెట్ హామీతోటి సూర్యాపేట నియోజకవర్గం నుంచి తాను జాయిన్ అయ్యాని ఈసారి తప్పకుండా రేవంత్ రెడ్డి తనకే టికెట్ ఇస్తారని ఆశాభావంతో ఉండగా రామిరెడ్డి దామోదర్ రెడ్డి మాత్రం తాను సీనియర్ అని తనను కాదని రేవంత్ రెడ్డి పటేల్ రమేష్ టికెట్ ఇయ్యడని నాకు టికెట్ వస్తుందని అతను కూడా కార్యకర్తలకు చెప్పడంతో ఇద్దరి మధ్య అయితే పోరు తీవ్రస్థాయికి చేరుకుంది. ఇరు వర్గాలు కూడా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమకే టికెట్ అంటే తమకే అని కూడా కార్యకర్తలు చెప్పడంతో ఇటు పటేల్ రమేష్ రెడ్డి రామిరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య ఇటు కార్యకర్తలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదేమైనప్పటికీ మరో 6 నెలల్లో ఎలక్షన్లు ఉన్న నేపథ్యంలో మరి టికెట్కు అధిష్టానం ఎవరికి కేటాయిస్తుంది, ఎవరిని బుజ్జగిస్తుంది అనేది మాత్రము మరికొద్ది ఎలక్షన్ వరకు అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది.